హాలోకాస్ట్ సమయంలో సుమారుగా 60 లక్షల మంది యూదులు దారుణంగా హత్య చేయబడ్డారు. ఈ సంఖ్య వింటుంటేనే ఆ మారణ హోమం ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ స్మరణ కేవలం యూదు బాధితుల వరకే పరిమితం కాదు. 1933 నుంచి 1945 మధ్య కాలంలో నాజీ పాలనలో వాళ్ల జాతి, మతం లేదా రాజకీయ అభిప్రాయాల వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కర్నీ ఈరోజు మనం గుర్తు చేసుకుంటాం. అందుకే చూడండి, ఈ అంతర్జాతీయ హోలోకాస్ట్ సంస్మరణ దినోత్సవానికి 3 క్లియర్ గోల్స్ ఉన్నాయి. 1. బాధితులను స్మరించుకోవడం. 2. జరిగిన ఆ ఘోరాల గురించి భవిష్యత్ తరాలకు తెలియజెప్పడం. ఇంకా 3. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కులు, సహనం, శాంతిని ప్రోత్సహించడం. సరే, మనం బాధితులను స్మరించుకుంటున్నాం, కానీ ఇంకో ముఖ్యమైన ప్రశ్న: ఇన్ని తేదీలుండగా కేవలం జనవరి 27నే ఎందుకు సెలెక్ట్ చేశారు? ఆ సమాధానం కోసం మనం చరిత్రలోకి వెళ్ళాలి. ఆ కారణమేంటంటే 1945 జనవరి 27 అదొక చరిత్ర గతిని మార్చిన రోజు. ఎందుకంటే సరిగ్గా ఆ రోజే నాజీల అతిపెద్ద మృత్యుశిబిరం ఆష్విచ్ బిర్కెనౌకు విముక్తి లభించింది. ఆ స్వేచ్ఛ వచ్చిన రోజే ఈ రోజు మన సంస్మరణ దినమయ్యింది. సో 1945లో ఆ చారిత్రాత్మక విముక్తి జరిగింది. ఆ తర్వాత కరెక్ట్గా 60 సంవత్సరాలకు అంటే 2005లో ఐక్యరాజ్య సమితి ఈ చారిత్రక వారసత్వాన్ని గౌరవిస్తూ జనవరి 27ను అంతర్జాతీయ సంస్మరణ దినంగా అధికారికంగా ప్రకటించింది.